స్కిట్ ఏంటంటే మీకు పెళ్లి చూపులు. యు నో వాట్ ఈస్ పెళ్లి చూపులు? యా తెలుసు. పెళ్లి చూపులు అంటే మ్యారేజ్ కి ఫస్ట్. అమ్మ బతికిచ్చే తల్లి, అది అక్కడ ఇంగ్లీష్లో చెప్తాను, భయపడ్డాను. సో నీకు ఒక డాడీని పరిచయం చేస్తారే నరేష్. నేనే డాడీ. ప్రస్తుతానికి హీజ్ యువర్ ఫాదర్. ఒకసారి అని నాన్నని పిలు. నానాజీ. హలో నాన్నాజీ, పక్కింటి అమ్మాజీ, కాల్ నాన్న. నానా. నాన్న పోలేదు, బతికే ఉన్నాడు. ఏదో ఆడు ఫోటో ముందు కూర్చొని నాన్న. ఒక హ్యాపీనెస్తో నాన్నని పిలు. నానా. అమ్మో ఫుజేరియాలో మంచి ఓరక్టర్లు ఉన్నారయ్యా. తల్లి తండ్రులు అనుకున్నాను, పిల్లలు ఆడకన్నానా. సో ఆడపిల్ల పెళ్లి చేయడానికి అబద్ధాలు ఆడితే ఏం జరుగుతుంది చూద్దాం. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి, వెళ్ళిపోదాం. ఇంకో కుర్చీ లేదమ్మా, ఇట్లా. అరే సుబ్బిగా, అరే సుబ్బిగా. అయ్యగారు చెప్పండి, ఏం చేస్తున్నారు లోపట? మీరు చేయలేని పని అమ్మగారు చేయమన్నారు. ఏంట్రా అది? ఏంటి విషయం? అమ్మా స్కిట్ చేస్తున్నావు. విషయం ఏంటి చెప్పండి. అరే ఇవాళ పాపకి పెళ్లి చూపులు. ఏ పాప? ఈ పాప. దీనికా దానికా? ఇద్దరికి. ఎవరిని ఒక్కరినైనా చేసుకుంటాడు కదా. ఎందుకు నవ్వుతున్నారు? ఆ అయ్యగారు, ఈ ఫుజూరియాలో ఉన్న వాళ్ళందరూ కులుకోవాలి. అల్లుడు గారు ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. డూ యు లైక్ మిల్క్ బాయ్? మిల్క్ బాయ్ అంటే పాల ప్యాకెట్లు వేసేవాడు. మిల్క్ బాయ్ అంటే డూ యు లైక్ మహేష్ బాబు? ఆఫ్ కోర్స్. మహేష్ బాబుని ఇచ్చి చేయాలంటే ఫుజూరియా మొత్తం తాకట్టెట్టాలి. వాడు మహేష్ బాబు లాగా ఉంటాడు. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఓకే. ఓకే అని ముష్టి వేస్తుంది ఏంటండి ఇది? బాబు గారు, అల్లుడు గారు కళ్ళు ఎలా ఉంటాయి? అల్లు అర్జున్ లా ఉంటాయి. ముక్కు ఎన్టీఆర్ లా ఉంటది. పెదాలు ప్రభాస్ లా ఉంటది. సంక సంపూర్ణేష్ బాబులా ఉంటదా? ఏ ఇన్ని పోలికలు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడండి? ఉన్నారా? యు నో మహేష్ బాబు, ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ పుట్ వన్ మిక్సీ, ద కమ్అట్ అవుట్పుట్ పెళ్లి కొడుకు. సరే నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు అరే అరే ఇప్పుడు రాగానే మనం బిల్డప్ ఇవ్వాలరా. ఏమంటారు? అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారనుకో ఏం చేస్తావు? ఏమే పైకిలా ఇటే ఇక్కడ రా. వచ్చింది నీ ఎదవ ఇంగ్లీష్తో. కూల్ డ్రింక్ అంటే ఎక్కడ నుంచి తీసుకొస్తాం? షాప్ నుంచి. కడుపు కన్నదిటో గడిదిటో. అరే పందినాయాల బిల్డప్ ఇవ్వాలరా. ఆడు పంది అంటే నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదే. రారా, ఏం చెప్పాలి? బిల్డప్ ఇవ్వాలి. ఏ ఇవ్వాలి? ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? ఫుజీరియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? రసల్ ఖైమా మన కొంపలో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయే? ఒకటే. అది కూడా కూలింగ్ లేదండి, ఉల్లిపాయలు పెట్టుకుంటున్నావు అందులో. బిల్డప్ ఇవ్వాలా? నీ పెళ్లి కోసం 3 ఫ్రిడ్జ్లో నేను అబద్ధాలు ఆడతా. సరేలే కూర్చో. అరే అరే ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే? కొబ్బరి బొండం ఎన్ని దిరామ్స్? 1 dirham. ఎవడరా 1 దిరామ్కి కొబ్బరి బొండాలు ఇస్తుంది ఇక్కడ? అరే బిల్డప్ ఎంతండి? 5 దిరామ్స్, 3 దిరామ్స్. బిల్డప్ ఇవ్వాలా? అల్లుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? అరే లండన్ నుండి వస్తున్నాడు. లండన్. ఓకే, దీనికి లండన్ అంటే కూడా తెలుసా? మా గట్టిగా చప్పట కొట్టారు. అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు. పాప కమ్ దిస్ సైడ్. లండన్ లండన్, యూ కమ్ దిస్ సైడ్. లిప్స్టిక్లు కేజీలు కేజీలు రాశారు. రండి, రావాలి గట్టిగా. అల్లుడు వచ్చాడు. ఒక నిమిషం, నేను ఆగండి ఒక నిమిషం. ఇవాళ పాపకి పెళ్లి చూపులు ఫుజీరియాలో సున్నాలు ఏమంటే ఎప్పుడు వచ్చాడండి? సున్నాలేసేవాడు కాదు మరి మహేష్ బాబు, మిల్క్ బాయ్. ఏ బాయ్? మిల్క్ బాయ్. బుగ్గలిగిలితే మిల్క్ వస్తుంది. మిల్క్ వస్తుంది అని బర్రెని తీసుకొచ్చాడు. ఎంత అల్లుడు గారు కట్టింగ్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఏంటి కట్టింగ్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా? అసలు ఏముందండి అని కటింగ్కి వెళ్ళడానికి? సరే ఎక్కడికి వెళ్తాడు? లండన్ వెళ్తాడు. చూసారా, మీరు సెలూన్ షాపుల్లో కటింగ్ చేయించుకుంటే మన అల్లుడు గారు బాత్రూంలో చేయించుకుంటాడు కటింగ్. మరి లండన్ లండన్ అన్నావు కదా? లండన్ అంటే దేశం రా. అమ్మ లండన్ అంటే మనకేంటి? యు డోంట్ నో లండన్? I know London. దట్ లండన్, ఇండియా లండన్, దిస్ ఈజ్
All we going, no need passport. Take one chombu, that is passport. Then you go to London. Very easy, yaar. Only 10 rupees. వాష్రూమా? Yeah, washroom is London. You don't know? I don't. Hey, once you go to India, you have to see London. That place is very beautiful. Panta polalu, greenery, very fresh air. If no water, no problem. There is so much water. తర్వాత మాట్లాడుకుందాం. ఏమండి ఆ, అల్లుడు గారు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి వచ్చాడా? ఎందుకు మరి కంటి ఆపరేషన్ చేసుకునేలాగా కళ్ళజోడు ఏంటండి? ఏ అర్మాని ఆ? అర్మాని ఇది ఫుజీరియా ఫ్రైడే బజార్లో 100 dirhamకి 100 వచ్చాయి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు. ఏమనుకుంటున్నావు? అల్లుడు గారి నెల ఇన్కమ్ ఎంతో తెలుసారా? తెలుసా? ఆ, 3000 రూపాయలు. ఏం మాట్లాడుతున్నా? మా ఇండియాలో పింఛన్ అంతే ఇస్తున్నారమ్మా. అంతకని నీకు ఎవరు? అల్లుడు గారి సంవత్సరం ఇన్కమ్ ఎంతో తెలుసా? 150,000. ఏం మాట్లాడుతున్నావురా? మొన్న రిటైర్ అయిపోతే డబ్బులు వచ్చాయి. ఏ అల్లుడు గారి గురించి నీకు తెలియదు. అల్లుడు నవ్వు చూసావా? అల్లుడు ఇటు ఇగో, ఇటు పక్క మహేష్ బాబు, ఆ, ఇటు పక్క అల్లు అర్జున్. పైన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏ, ఏమనుకుంటున్నావు అల్లుడు గురించి? చూడు అల్లుడు గారు ఒక్కసారి హాయ్ చెప్పండి ఫ్యాన్స్ కి. హాయ్ అనండి. హాయ్. ఓకే ఓకే. అరే ఆ, అల్లుడు గారు బాగా ఎండన పడొచ్చినట్టున్నాడు. కూల్ డ్రింక్ పట్టుకురారా. నేను తీసుకురాను. ఎందుకు? అల్లుడు గారికి షుగర్ ఉందేమో కనుక్కోండి. లేదు, వెళ్ళి కూల్ డ్రింక్ పట్టుకురా. కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది. మన ఫుజీరియాలో ఉన్న ఫ్రిడ్జ్ లో తీసుకొద్దామా? ఆ, లేకపోతే లండన్ లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. ఆ. ఈ మధ్యనే మాకు బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. అక్కడ నుంచి తీసుకురమ్మంటారా? ఏ, వెళ్ళి కూల్ డ్రింక్ కాదు కానీ, బాత్రూమ్ ఫ్రిడ్జ్ కాదు కానీ. పోనీ ఒక పని చేయమంటారా? మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. యు నో దెర్ ఇస్ సో మచ్ గ్యాస్. యు వాంట్ దట్? నో. రే కూల్ డ్రింక్ కాదు కానీ కొబ్బరి బొండం పట్టుకురా. కొబ్బరి బొండం అంటే ఫుజీరియాలో ఉన్న 100 ఎకరాలను తీసుకురావాలా? ఆ, రసల కైమలో 400 ఎకరాలు ఉన్నాయి. షేకుకు తెలిసిందంటే ఉన్నో కూడా పీకేస్తాడు నీకు నాకు. ఆ తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్ వెనకాల 600 ఎకరాలు ఉన్నాయి. అరే మన కిందిగానే ఎకరాలు ఉన్నాయని అల్లుడు గారు తెలియాలేట్రా? లేవని తెలిస్తా 1 ఎకరం కూడా పోయేటట్టుంది. ఏ కూల్ డ్రింక్ కొబ్బరి బొండం తర్వాత అమ్మగారిని పిలుచుకోండి రా. అమ్మగారు అంటే కరెక్ట్ గా చెప్పు. ఆ, ఫుజీరియాలో ఉన్న అమ్మగారిని పిలిచికి రావాలా? ఏ, రసల కైమాలో ఉన్న 2 అమ్మగారిని పిలిచికి రావాలా? ఏ. అబుదాబిలో ఉన్న 3 అమ్మగారిని పిలిచికి రావాలా? దుబాయ్లో ఉన్న 4 అమ్మగారిని పిలిచికి రావాలా? ఈ పొట్టోడు కూడా 3 వెళ్ళాలా? ఆ, అలా చెప్పు. ఎంత ధైర్యం ఉంటే మా బాబు గారి ముఖం మీద ఉమ్మేస్తావు? ఆ, పాప ఎలారా? ఇలాంటి అబద్ధాలు చెప్పే తండ్రి ఉన్నందుకు నువ్వే యాక్టివ్ అనాలి. అమ్మా ఆగా ఒక నిమిషం. ఇది ఎంత అంటే నిన్ను ఒక్కదోనే మూయమన్నాను. వీళ్ళందరిది కలిపి కూసో ఇందులో. అంత ఇవ్వాలి ఎక్స్ప్రెషన్. డూ లైక్ మహేష్ బాబు? Not that much. ఐ టెల్ దట్ నాట్ దట్ మహేష్ బాబు. ఏడి మహేష్ బాబు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఓకే, ఏం పేరమ్మా నీ పేరు? రుచితాశ్రీ. వచ్చేదాకా ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ రా నాన్న. లవ్ యూ సో మచ్.